యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడా? మరి మా మిథున మేమెంత చెప్పినా అన్నయ్య వినడం లేదు. 3 రోజుల్లో నిశ్చితార్థం అంట. ఆ చరిత్రను వేసుకుని గాంధీ సెంటర్లో షాపింగ్ కూడా పోయినాడు. నువ్వు రావాలి బులమ్మా. అన్నయ్య చేసేది తప్ప నువ్వు చెప్పాలి. నాన్న మీరేం కంగారు పడకండి. తారక్ గారి పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ మన మిథునతోనే జరుగుతుంది. జరిపించి తీరుతాను నాన్న. మీరు ధైర్యంగా ఉండండి నాన్న. మామగారు మీరేం కంగారు పడకండి, అన్నీ సర్దుకుంటాయి. నేను విన్నది నిజమే అనటానికి వేరే సాక్ష్యం అవసరం లేదు. ఈ అమ్మాయితోనేనా తమరి నిశ్చితార్థం? కాబోయే భార్య నిర్ణయించి ఉన్న తర్వాత మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడే మనుషులు కూడా ఉంటారని ఇప్పుడే తెలిసింది. ఎందుకు నాకు ఇంత అన్యాయం చేయాలని నిర్ణయించుకున్నావు? మౌనం సమాధానం అవ్వదు తారక్, మాట్లాడు. ఏంటి తారక్ నీకు సమాధానం చెప్పేది? నిన్ను నువ్వే నీ స్థితి గురించి ప్రశ్నించుకో, ఆన్సర్ దొరుకుతుంది. నాతోనే నిశ్చితార్థం, నాతోనే పెళ్లి. ఏం చేస్తావు? నువ్వు తల దోచకు. తేల్చుకోవాల్సింది నేను తారక్. నా మెడలో తాళి కట్టబోయే తారక్ ని ఎగతాళిగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటానా? హత్య చేసి నిండా మునిగిన దానివి, ఇంకా నువ్వు తేల్చేదేంటి? నేను ఏ పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చిందో తారక్కి బాగా తెలుసు. నువ్వు కూడా నన్ను నమ్మలేదు తారక్. నువ్వు కూడా నేను హంతకురాలి అంటున్నావా? నన్ను అర్థం చేసుకుంది అంతేనా? మన ప్రేమకున్న విలువ ఇంతేనా? ప్రాణంగా ప్రేమించిన మనిషి కష్టాల్లో ఉంటే కన్నీళ్లు తుడవాల్సిన వాడివి. వేరే వాళ్ళ మెడలో తాళి కట్టడానికి సిద్ధపడతావా? ఇంత అన్యాయం ఎలా చేయాలనుకున్నావు? ఆత్మసాక్షి లేదా తారక్? దేని మంచి గురించి మనసు గురించి మీకు తెలీదా? ఇంత ద్రోహం చేయటానికి మీకు మనసు ఎలా వచ్చింది తారక్ గారు? ఏంటి ఇద్దరు అలా నిలదీస్తున్నారు? నువ్వు బెయిల్ మీదొచ్చిన దానివి. నిర్దోషిగా నిరూపణ అయిన దానివి కాదు. అది చేసింది నేరమని నిర్ధారించడానికి నువ్వెవరు? తనకన్నా ముందు తారక్ ని ప్రేమించిన మనిషిని. అందుకే తారక్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. దేంతో పెళ్లి ఫిక్స్ అయింది. ఆ పెళ్లి చెడిపోయింది కదా. పెళ్లి చెడితే ప్రమాణాలు చెరిగిపోతాయా? ప్రేమ చెదిరిపోతుందా? చెప్పండి తారక్ గారు, దీనికి సమాధానం చెప్పండి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరెన్ని ప్రశ్నలు అడిగినా నా సమాధానం ఒక్కటే. నేను ఏది చేసినా మిథున మంచి కోరే చేస్తాను. మంచా? నన్ను ప్రేమించి పెళ్లికి సిద్ధపడి చిన్న అవాంతరం వచ్చిందని ఇలా మరొకరితో పెళ్లికి సిద్ధపడటం నాకు మంచి చేయటం ఎలా అవుతుంది? తడిగుడ్డతో గొంతు కాయడం అవుతుంది. మిథున, ఇదన్న దాంట్లో తప్పే ఉంది తారక్ గారు. మీరు ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దీని జీవితం ఏమైపోతుందో ఆలోచించారా? నేరం మీద పడ్డ దానికన్నా ఈ అవమానమే ఎక్కువ తారక్. తనతో నీ పెళ్లి జరిగితే నేనే కాదు, మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఈమెన్ని తీసుకుని మా చేతి మంటల చుట్టూ సప్తపది నడిచినట్టు అవుతుంది. ఈవిడ మెడలో కట్టే తాళే మాకు బురితాడవుతుంది. నువ్వు పోసుకునేవి తలంబ్రాలు కాదు, మా బతుకుల మీద నిప్పులు. నువ్వు చూసేది అరుంధతిని కాదు, క్షోభించే మా ఆత్మలను. మిథున, అలాంటి మాటలు మాట్లాడకు. నేను ఈ పెళ్లి ఒప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసా? డబ్బు, హోదా, పలుకుబడి, పరపతి, పైగా మినిస్టర్ గారు అమ్మాయి. అంతే కదా? ఆ మినిస్టర్ గారే. తారక్, తన ఆవేశానికి అర్థం ఉందిరా. తన వేదనని అర్థం చేసుకో. అమ్మా మిథున, నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. నీలాంటి పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదు. కానీ నా కోడలు కావలసిన దానివి నీకొచ్చిందే. అంతా మా దురదృష్టమమ్మా. మీ ఓదార్పు మాటల వల్ల ప్రయోజనం లేదు అత్తయ్య గారు. ఇలా ఆవేశపట్టం వల్ల, అరుచుకోవడం వల్ల, శాపనార్థాలు శాపాలు పెట్టడం వల్ల ప్రయోజనం ఉందా? వైష్ణవి, నువ్వు తెలివైన దానివి. నువ్వైనా కాస్త ఆలోచించమ్మా. మిథున మీద నాకెలాంటి కోపం లేదు. ఏదో టైం బాగలేకను, కర్మ బాగలేకను ఆ హత్య విషయం మన మధ్య చిచ్చు పెట్టింది. అదే జరగకపోయింటే ఈ పాటికి సారి పంచుతూ అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. అమ్మ మిథున, ప్రస్తుతం నువ్వు బయటికొచ్చే వెసులుబాటు మాత్రమే వచ్చింది. కానీ కేసు నుంచి బయటపడలేదు కదా. దేశంలో కేసుల పరిస్థితి తెలిసిందే కదా. పుష్కరాలు గడిస్తే కాని జడ్జిమెంట్లు రావు. తారక్ని అంతలా ప్రేమించిన దానివి. వాణ్ణి నువ్వు నిర్దోషిగా విడుదలై వచ్చేదాకా ఎదురు చూడమంటావా? వాడి జీవితం మోడుబారిపోవడం నీకు సంతోషమా? నువ్వు అర్థం చేసుకుంటేనే కదా వాడికి మనశ్శాంతి. నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోందమ్మా. అలాంటిది ప్రేమించినవాడు, వాడి పరిస్థితి కొంచెం అర్థం చేసుకోమ్మా. ప్రేమ కంటే త్యాగం గొప్పది అంటారు. ఒకరి సంతోషం మరొకరు కోరుకోవడమే కదా ప్రేమంటే. వాడి కోసం ఎదురు చూస్తూ నీ జీవితం, నీ కోసం వాడి జీవితం నాశనం కాకూడదని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందమ్మా. నీ క్షేమం కోరేవాడి ఆలోచనలో ఏ దురుద్దేశం లేదమ్మా. అర్థం చేసుకో.
వీధికెక్కితే తెలియని వాళ్ళకి తెలియటం మరింత అల్లరవటమే. తారక్, పద నాన్న. లవ్ యూ తారక్. బాయ్ ఆంటీ. బాయ్. తారక్, అంతగా ప్రేమించిన తారక్తో నా పెళ్లి జరిగినప్పుడు, తారక్ నా వాడు కానప్పుడు ఈ జీవితం బెస్ట్. మనసుని అర్థం చేసుకున్నప్పుడు ప్రేమ ఎలా అవుతుంది? దానికి వెలుగే ఉంది. తారక్ ని ఎంతగా ఇష్టపడ్డానో నా అంతరాత్మకి తెలుసు. తను వేరే వాళ్ళ సొంత అయినప్పుడు ఆత్మసాక్షిని చంపుకొని బతకడం ఇక అనవసరం. తల వంచి బతకడం కన్నా తల వాల్చడం బెస్ట్. నాన్న, నాన్న ప్లీజ్ మీరు ఆవేశపడకండి. నాన్న మీరు ఆవేశపడకండి. ఎలా అమ్మ ఆవేశపడకుండా ఉండేది? అది అలా మాట్లాడుతుంటే ఎలా చెప్పు? ఏమే, ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడిందనివి ఎందుకంత అనాలోచితంగా తొందరపడ్డావు? ఆ మురళీగాడి ప్రాణం తీసి ఇంత దాకా ఎందుకు తెచ్చుకున్నావు? హత్య చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా? పెళ్లిలో అంతమంది ఉన్నాం కదా, ఒక్క గావు కేక వేస్తే వాణ్ణి బయటికి లాగి చెప్పుతో కొట్టేవాళ్ళం కదా. ఇప్పుడు వాగే ఈ నోరు అప్పుడెందుకు తెరవలేదు? సమాధానం చెప్పవేమే? మూగదానిలా అలా చూస్తావు? ఇప్పుడు ఇన్ని పొడుగు మాటలు అన్నావు కదా. చావాల్సింది నువ్వు కాదే, హత్య చేసి తలవంపులు తెచ్చి పెళ్లి పెటాకులైనందుకు మేము మేము ఊరేసుకొని చావాలి, మేము చావాలి. చద్దాం, అందరం కలిసికట్టుగానే చద్దాం. పదండి పదండి. నాన్న ఒక్క నిమిషం ఆగండి. నాన్న ఎందుకు మిథున అంత ఆవేశంగా తొందరపాటు పనిచేశావు? అయినా వాళ్ళ విషయం నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వెందుకే కలుగు చేసుకున్నావు?
దండల కోసం వెళ్ళినప్పుడు వాడు తప్పుగా ప్రవర్తిస్తే తప్పించుకుని వస్తే పోయేదిగా. ఎందుకే ఇవాళ ఇంతమంది చావాలనే దాకా తెచ్చావు? నా మీద ప్రేమతో నా పెళ్లి వాడి వల్ల ఎక్కడ ఆగిపోతుందోనన్న భయంతో అలా చేయటం తప్పే కదా మిథునా? ఇదేంటి అది వాణ్ణి చంపి నన్నిలా అంటుంది? ఏం మాట్లాడుతున్నావు వైషు? నేను చంపడం ఏంటి? నువ్వే కదా వాణ్ణి చంపింది. వైష్ణవి చంపడమేంటే? మిథునా, నీకేమైనా పిచ్చా? నేను చంపడమేంటే? వాణ్ణి వెనక్కి నెట్టి తలుపు గడిపెట్టి వచ్చా అంతే. వాడు దౌర్జన్యం చేయబోయాడు. తప్పక ఆత్మరక్షణ కోసం తల పగలగొట్టా. వాడు చచ్చాడు అన్నావు కదే. అయ్యో వైషు, నేను వాణ్ణి చంపలేదు. నేను గదిలో వాడి బాడీని చూశానంతే. నువ్వే చంపావేమో అనుకున్నాను. అందుకే పోలీసులు వచ్చినప్పుడు పెళ్ళైనా నీ లైఫ్ కి ప్రాబ్లం రాకూడదని ఆ నేరం నా మీద వేసుకున్నాను. మర్యాదగా ఈ గదిలో ఎవరు పెళ్లి కూతురుగా తయారయ్యారో అది చెప్పండి ముందు. ఇప్పుడే పెళ్ళైన మా కోడలు వైష్ణవి ఈ గదిలో తయారైందండి. కానిస్టేబుల్స్, ఆ అమ్మాయిని అరెస్ట్ చేయండి. మా వైశ్యు నిర్దోషి. ఈ హత్య నేనే చేశాను. మీ ప్రేమలు త్యాగాలతో అందరినీ ప్రాబ్లంలో పడేశారు కదే. ఏంటి మిథునా, నువ్వు చెప్పేది నిజమా? అవును వైశ్యు, నేనంటే ప్రేమ ఉండొచ్చు కానీ ఇలా నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఏంటే? ఇప్పటిదాకా నువ్వే నేరం చేశావు అనుకున్నాను. నా కోసం నువ్వు నేరం నెత్తిన వేసుకుని జైలు పాలయ్యావా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తారక్కి నువ్వే దూరమయ్యే పరిస్థితి తెచ్చుకున్నావా? ఖచ్చితంగా మిథున చేయలేదు, నేను చేయలేదు. మరెవరు చేసుంటారు? అంటే ఏదో ఉంది. ఆ హత్య నువ్వు చేయలేదు, నేను చేయలేదు. దాని వెనక ఏదో రహస్యం ఉంది. మనమెవరం వరి అవ్వాల్సిన అవసరమే లేదు.
తేలుస్తా, నిజం నిగ్గు తేలుస్తా. నువ్వు నిరపరాధివని ఎలాగైనా ప్రూవ్ చేస్తా. మిథున, తారక్తో నీ పెళ్లి జరిపిస్తా. ధైర్యంగా ఉండు మిథున. విన్నారుగా నాన్న, నిజమేంటో తెలిసింది కదా. మనమెవ్వరం భయపడాల్సిన పనే లేదు. నిజం నిప్పు లాంటిది అంటారు. దాన్ని దాచడం ఎవ్వరి తరం కాదు. ఖచ్చితంగా మేమిద్దరం తోడికోడళ్ళుగా ఆ ఇంటికి వెళ్తాం, వెళ్ళి తీరుతాం. తారక్, ఎవరి మీద నీ కోపం? ఎందుకు ఆ జాకెట్ మీద అసహనం చూపిస్తున్నావు? వదిలేమో, నా బాధ నన్ను పడనివ్వు. పరాయి వాడివైతే పట్టించుకునేదాన్ని కాదురా. ఈ తల్లి ప్రేమ పంచుకొని పుట్టినవాడివి. ఈ పెళ్లి విషయంలో ఏమన్నా బలవంత పెట్టానా? సలహాలిచ్చానా?